తగని పని తల మీదకి ఎత్తుకోవడం ఎందుకని ఈ బొబ్బట్టు జోలికి వెళ్లేదాన్ని కాదు అసలు. అలాంటిది నార్మల్ బొబ్బట్టు కూడా కాకుండా గుమ్మడికాయ బొబ్బట్టు ట్రై చేశాను. బొబ్బట్టు చేయడం ఫస్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్ గా వచ్చింది. రెసిపీ ఎలాగో చూసేద్దామా. గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఆవిరికి ఉడికించేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇలా పీసెస్ లా లేకుండా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా బెల్లం తురుము వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోయి ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికిచ్చేసుకొని అందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యి, కొద్దిగా కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసేసి ఇదంతా కూడా ఉండకి అయ్యే వరకు అంటే దగ్గరగా అయ్యే వరకు ఉడికిచ్చేసుకోవాలి. బొబ్బట్ల కోసమని గోధుమ పిండిని ఒక గంట ముందుగానే కొద్దిగా లూజ్ గా ఉండేలాగా పిండిని కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బొబ్బట్లు ప్రిపేర్ చేసేసుకోవడం. ఎక్కువగా అందరం శనగపప్పుతోటే బొబ్బట్లు ట్రై చేస్తాం కదా. ఈసారి గుమ్మడికాయ దొరికిందంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి.